ఇదివరకు భారతదేశంలో బ్రిటిషర్స్ యొక్క పరిపాలన వల్ల భారతదేశంలో ఉన్న సంపద నిధులన్నీ బ్రిటిషర్స్ కొల్లగొట్టుకుని వెళ్లిపోయారు. అలా బ్రిటిషర్స్ భారతదేశం నుండి ఎంతో సంపదను తీసుకుపోయారు. కానీ అలాంటి సంపదతో పాటు వెలకట్టలేని సంపదను కూడా బ్రిటిషర్స్ తీసుకెళ్లిపోయారు. అటువంటి సంపదలో ముఖ్యంగా చెప్పుకునేది కోహినూర్ డైమండ్. ఆ కాలంలో భారతదేశం యొక్క సమృద్ధి యొక్క వర్ణన ఆ కోహినూర్ డైమండ్ తోటే పోల్చేవారు. ఎందుకంటే ఆ వజ్రం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ వెలకట్టలేనిదిగానే ఉంది. 16వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్లో వజ్రాల గనులు ఉన్నాయని తెలియక ముందే భారతదేశంలోని గోల్కొండ కోటలో వజ్రాలు దొరికాయి. ఆ గోల్కొండ కిలాలో దొరికిన వజ్రాల్లో కొన్ని వజ్రాలు ఇంకా కనుమరుగుగానే ఉన్నాయి. మిగతా కొన్ని వజ్రాలు బ్రిటిష్ వారి కిరీటాల మీద ఉన్నాయి. అటువంటి వజ్రాల్లోనే కోహినూర్ డైమండ్ కూడా ఒకటి. అన్ని రకాల వజ్రాల్లో కోహినూర్ డైమండ్ అన్నిటికంటే ఫేమస్ మరియు ప్రీషియస్ డైమండ్ గా పిలువబడేది. మరి ఈ రోజు కోహినూర్ వజ్రం మొట్టమొదట భారతదేశంలో ఎక్కడ లభించింది, ప్రస్తుతం అది ఎక్కడుంది, కోహినూర్ డైమండ్ యొక్క జర్నీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు సాగింది అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ కోహినూర్ వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రాజుల యొక్క చేతులు మారింది, చివరికి ఈ కోహినూర్ వజ్రం ఎక్కడ భద్రపరచబడింది అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కోహినూర్ వజ్రాన్ని కొంతమంది రాజులు దోచుకున్నారు, కొంతమంది రాజులు గిఫ్ట్ గా కూడా ఇచ్చేశారు. కొన్ని దేశాలు అయితే ఇప్పటికీ కోహినూర్ వజ్రం మాదే అని చెప్పుకుంటూ ఉంటాయి. మరి కోహినూర్ వజ్రం యొక్క స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చరిత్రను చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా కోహినూర్ వజ్రం కృష్ణా డిస్టిక్ లో దొరికిందని చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ నుండి గోల్కొండకి వెళ్ళింది. ఈ రెండు ప్రాంతాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. 1950లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ వజ్రం 5000 సంవత్సరాల క్రితం మహాభారత కాలంలో దొరికిందని కనుక్కున్నారు. అంటే ఆ వజ్రమే మహాభారత కాలానికి దొరికితే ఆ వజ్రం ఎప్పుడు తయారైందో అన్న విషయం ఎవరు చెప్పలేరు. మహాభారతంలో కూడా సంస్కృత భాషలో ఈ వజ్రాన్ని ఉల్లేఖించడం జరిగింది. మహాభారతంలో ఈ వజ్రాన్ని శమంతకమణి అని వ్రాయబడింది. కానీ కొంతమంది శమంతకమణి, కోహినూర్ డైమండ్ వేరే వజ్రాలు అని నమ్ముతారు. మొట్టమొదటిగా 1304లో మాల్వారాజు దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వజ్రాల్లో ఈ కోహినూర్ వజ్రం ఒకటిగా ఉండేది. ఆ తర్వాత 1933లో ఈ వజ్రాన్ని సమర్గంధ్ అనే నగరంలో 300 సంవత్సరాల పాటు ఉంచారు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో అప్పుడు ఒక కథని కూడా ఆడారు. ఎవరైతే మగవారు ఆ వజ్రాన్ని ముట్టుకుంటారో వారికి శాపం తగులుతుంది అనే ఒక కథనాలు కూడా ఆడారు. ఈ వజ్రాన్ని ఆడవారు మరియు పవిత్ర పురుషులు మాత్రమే ముట్టుకోవాలి అనే కథ ప్రజల మనసులో బాగా బలంగా పాతుకుపోయింది. అందుకే చాలా మట్టుకు జనాలు ఈ కోహినూర్ వజ్రానికి దూరంగా ఉండేవారు. ఆ తర్వాత కోహినూర్ వజ్రం మొఘల్ శాసకుల చేతికి చిక్కింది. 14వ శతాబ్దంలో ఢిల్లీ యొక్క శాసకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ వద్దకు ఈ వజ్రం చేరుకుంది. ఆ తర్వాత ఈ కోహినూర్ వజ్రం యొక్క ప్రస్తావన బాబర్ యొక్క ఆత్మకథలో ప్రస్తావించబడింది. ఆ తర్వాత 1526లో పానిపట్ యుద్ధంలో ఇబ్రాహిం లూరిని ఓడించి హుమాయూన్ ఆగ్రా ఫోర్ట్ లో ఉన్న అన్ని వజ్రాలను కొల్లగొట్టి అలాగే దాంతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా చేజిక్కించుకున్నాడని రాయబడింది. హుమాయూన్ బాబర్ యొక్క కుమారుడు. అప్పుడు హుమాయూన్ బాబర్ దగ్గరికి వచ్చి ఈ వజ్రం యొక్క ఖరీదు ఎంత ఉంటుంది అని తన తండ్రికి ఇచ్చాడు. తన తండ్రి ఆ వజ్రం యొక్క ధరను ఎస్టిమేట్ చేసి ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభా ఒక రోజు పాటు కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బు ఎంత ఉంటుందో అంత ఖరీదు కలిగి ఈ వజ్రం ఉంటుందని చెప్పాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ వజ్రం బాబర్ వంశస్థుల దగ్గర ఉంది. ఔరంగజేబ్ మరియు హుమాయూన్ కొన్నాళ్ల పాటు ఆ వజ్రాన్ని సురక్షితంగా ఉంచారు. ఆ తర్వాత ఆ వజ్రాన్ని మహమ్మద్ కి అప్పగించారు. మహమ్మద్ ఔరంగజేబ్ యొక్క మనవడు. ఆ తర్వాత 17వ శతాబ్దంలో బాబర్ యొక్క మనవడైన షాజహాన్ ఒక సింహాసనాన్ని కట్టించుకున్నాడు. ఆ సింహాసనాన్ని కట్టడానికి సయ్యద్ గిరానీ అనే శిల్పకారుని ఎంచుకున్నాడు. ఆ సింహాసనాన్ని నిర్మించడానికి అతనికి 7 సంవత్సరాల సమయం పట్టింది. ఆ సింహాసనంలో కొన్ని 100 కిలోల బంగారంతో తయారు చేయబడింది. మరియు ఆ సింహాసనం పైన ఈ కోహినూర్ వజ్రాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు ఆ సింహాసనానికి పేరు తఖ్తే మురుసా అని పేరు పెట్టారు. ఆ తర్వాత దీన్ని పికాక్ థ్రోన్ అని కూడా పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద రాజులు కేవలం ఆ సింహాసనాన్ని చూడడానికే అతని దగ్గరికి వచ్చేవారు. ఆ తర్వాత ఆ వజ్రం మెరిసేలా చేయడానికి హార్టెన్సో బోర్గియా అనే వ్యక్తికి మెరుగుపరచడానికి ఇచ్చాడు. అప్పుడు అతను ఆ వజ్రంలో చాలా మటుకు ముక్కలు కట్ చేసాడు. బోర్జియా ఆ వజ్రాన్ని కట్ చేయక ముందు ఆ వజ్రం 793 క్యారెట్లు ఉండేది. ఆ తర్వాత 186 క్యారెట్లకు చేరింది. అందుకోసమే ఆ కాలంలోనే షాజహాన్ బోర్జియాకు 10,000 రూపాయలు జరిమానా విధించాడు. ఆ తర్వాత 1739లో పర్షియా యొక్క రాజైన నాదర్ షా ఇండియాకి వచ్చాడు. ఇక నాదర్ షా ముఘల్ రాజుని ఓడించేశాడు. ముఘల్ సామ్రాజ్యాన్ని మొత్తం తన సామ్రాజ్యంగా మార్చుకున్నాడు. అప్పటిదాకా ఆ వజ్రం పేరు బాబర్ డైమండ్ అని పిలుచుకునేవారు. కానీ నాదిర్ షా చేతికి ఎప్పుడు ఈ డైమండ్ వచ్చిందో అప్పుడే కో ఈ నూర్ అని పేరు వచ్చింది. కో ఈ నూర్ అంటే దాని మీనింగ్ మౌంటైన్ ఆఫ్ లైట్. కానీ కోహినూర్ ని చూసుకోవడానికి నాదిర్ షా ఎక్కువ కాలం పాటు జీవించలేకపోయాడు. 1747లో ఆర్థిక వ్యవస్థ
గొడవల వల్ల నాదిర్ షాని చంపేశారు. ఆ తర్వాత ఆ వజ్రాన్ని జనరల్ అహ్మద్ షా కబ్జా చేసుకున్నాడు. ఆ తర్వాత అహ్మద్ షా తన చేతిలో ఉండే బ్రేస్లెట్ లో ఈ కోహినూర్ వజ్రాన్ని కొన్ని రోజుల పాటు ఉంచుకున్నాడు. ఆ తర్వాత కోహినూర్ మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చింది. కానీ కోహినూర్ తిరిగి ఇండియాకి ఎలా వచ్చిందో అనే దాని మీద అనేక రకాల కథనాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే దుర్రానీ యొక్క కుమారుడైన అహ్మద్ షా లాహోర్ జైల్లో ఉన్నప్పుడు సిక్ మహారాజా అయిన రంజిత్ సింగ్ దుర్రానీ ఫ్యామిలీ ఆ వజ్రాన్ని తమకిచ్చేంత వరకు వారికి ఆహారం కూడా పెట్టలేదని చెప్పేవారు. కొంతమంది ఏమంటారంటే దుర్రానీ కుమారుడైన షాహసుజా 1813లో తానే స్వయంగా ఇండియాకి తీసుకొని వచ్చాడని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కోహినూర్ రాజా రంజీర్ చౌక్ వద్ద ఉంది. కానీ ఇప్పటికీ దుర్రానీ ఫ్యామిలీ నుండి ఈ కోహినూర్ వజ్రం ఇండియాకి ఎలా వచ్చింది అనేది మాత్రం మిస్టరీగానే ఉంది. ఏదేమైనా చివరికి కోహినూర్ వజ్రం రాజా రంజిత్ సింగ్ వద్దకు వచ్చింది. ఆ తర్వాత తాను చనిపోయిన తర్వాత ఆ వజ్రాన్ని ఒడిశాలోని జగన్నాథ్ మందిరంలో ఉంచమని చెప్పాడు. రాజా రంజిత్ సింగ్ పాలనలో చాలా కాలం పాటు ఈ కోహినూర్ వజ్రం ఎంతో సేఫ్ గా ఉంది. ఆ తర్వాత 1849లో ద సెకండ్ సిక్ వార్ లో బ్రిటిషర్స్ తో యుద్ధం జరిగింది. అప్పుడు బ్రిటిషర్స్ సిక్ శాసకుల వద్ద ఉన్న సంపదనంతా లూటీ చేసేశారు. ఆ ఖజానాతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా బ్రిటిషర్స్ స్వాధీనం చేసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీలో పెట్టుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ నాయకుడైన లార్డ్ డల్హౌసీ ఆ వజ్రాన్ని తీసుకుని లండన్ తీసుకెళ్లి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ కి అతను అమ్ముదామని చూశాడు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది చాలా విలువైనది, అంత విలువ పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ కొనలేదు, కాబట్టి విక్టోరియా రాణికి ఇచ్చేద్దామని వారు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విక్టోరియా రాణికి ఆ వజ్రాన్ని ఇచ్చారు. మొట్టమొదటిసారిగా విక్టోరియా రాణి కోసం క్రిస్టల్ ప్యాలెస్ లో ఈ కోహినూర్ వజ్రాన్ని ఉంచారు. ఆ సమయంలో దాని యొక్క బరువు 186 క్యారెట్లు ఉండేది. కానీ వెలుగు మాత్రం అంత ఎక్కువగా విరిజిమ్మేది కాదు. క్వీన్ విక్టోరియా యొక్క హస్బెండ్ అయిన ఫ్రెంచ్ ఆల్బర్ట్ వజ్రం పెద్దగా ప్రకాశించడం లేదని నిరాశకి గురయ్యాడు. అప్పుడు మహారాణి దానికి మళ్ళీ న్యూ లుక్ తెప్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత 1852లో ఆ వజ్రాన్ని డచ్ జ్యువెలర్ అయిన క్యాంటర్ కి ఇచ్చారు. అప్పుడు ఆ వజ్రాన్ని కట్ చేసిన తర్వాత ఆ వజ్రం 105.6 క్యారెట్లుగా మారింది. అలా ఆ వజ్రాన్ని ఓవల్ షేప్ లో కట్ చేశాడు. అప్పుడు రాణి విక్టోరియా కోహినూర్ వజ్రాన్ని తన యొక్క కిరీటం పైన ఉన్న చిన్న 2000 వజ్రాలతో పాటు ఈ కోహినూర్ వజ్రాన్ని కూడా అమర్చుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు లండన్ లోనే కోహినూర్ వజ్రం ఉంటుంది. చూశారు కదా కోహినూర్ వజ్రం యొక్క జర్నీ గురించి. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.